నువ్వు కావాలనే వేలు కట్ చేసుకున్నట్టుంది. అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఆ పని నేను చేయలేదు, అనుకోకుండా జరిగింది. అయినా నువ్వు నోట్స్ రాసేది రైట్ హ్యాండ్తో కదా, కట్ అయింది లెఫ్ట్ హ్యాండ్ వేలు కదా. శివగామి స్కూల్కి వెళ్తుందిలే, కానీ మనం మాత్రం సిన్సియర్గా ఉద్యోగానికి ప్రయత్నించాలి. ఇప్పటి వరకు మన జీవితం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అవును శివగామి. హలో శివగామి, హౌ యూ డూయింగ్? నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే, సరిగా తిండి కూడా తినలేదని. ఏంటి, సరిగా నిద్ర కూడా పోవడం లేదా ఏంటి? మొహం అంత పీకిపోయింది. సరిగాని ఎలా ఉంది ఇల్లు? చెత్తగా ఉందా? అయినా నీకు ఇలాంటి పరిస్థితులకి అనుగుణంగా సర్దుకుపోయే గుణం ఉందిలే. ఎలా ఉన్నావు శిశిరా? నేను బానే ఉన్నాను, కనిపిస్తుంది కదా. నువ్వే బాలేవు అని అర్థమైంది. పాపం, కష్టాల మీద కష్టాలు, నష్టాల మీద నష్టాలు. తప్పు చేసిన వాళ్ళకి దేవుడు మరి ఇన్ని శిక్షలు వేస్తాడా అని ఇప్పుడు నిన్ను చూసిన తర్వాతే అర్థమవుతోంది. శిశిరా, వచ్చిన పనేంటో చెప్పి వెళ్ళిపో అంతే. అయ్యో, అంత ఫీల్ అవ్వకు శివగామి. ఎంతైనా నా అక్కవి. పాపం, నీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. దారిద్ర్య రేఖకి దిగువకి పడిపోతుంది కదా. అందుకే నాకు తోచిన సహాయం చేద్దామని ఈ ఫలాలు తీసుకొచ్చాను. నేను బానే ఉన్నాను, నాకేం అవసరం లేదు. నువ్వే వీటిని తీసుకెళ్ళి నీ ప్రియమైన భర్తకి ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టు. ఇంత జరిగినా పొగరు మాత్రం తగ్గించలేదా దేవుడు? చూడు శిశిరా, సింహం చచ్చే వరకు సింహంలాగే ఉంటుంది, హఠాత్తుగా నక్కలాగా మారిపోదు. నేను శివగామిని, ఎప్పటికీ శివగామిలానే ఉంటాను. నువ్వు ఆశించినట్టు, మీరంతా కోరుకున్నట్టుగా నా విషయంలో జరగదు. నేను ఆస్తిని కోల్పోవచ్చు, కానీ నా అస్తిత్వాన్ని కాదు. అబ్బా, చాలా పెద్ద మాటే చెప్తున్నావు. పాపంలే అని జాలి పడొచ్చి ఏదో నీకు హెల్ప్ చేద్దామని వస్తే ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు జాలిపడేంత దయనీయ పరిస్థితుల్లో లేనిక్కడ. అవునా? సరే, నీ కూతురికేం పెడుతున్నావు? పంచభక్ష పరిమాణాలు పెడుతున్నావా? నువ్వు పస్తులుండైనా పెడతావులే, నీ వ్యక్తిత్వమే అది కదా. పాపం, నువ్వు తీసుకునే అనాలోచన నిర్ణయాల వల్ల ఆ చిన్న పిల్ల బలైపోతుంది. పాపం, నీకు నా కూతురి మీద అంత జాల అవసరం లేదు శిశిరా. నాకే నీ జీవితం గురించి దిగులుగా ఉంది. నాకు నీ మీద జాలేస్తుంది. ఆల్రెడీ ఆది ఆట ఆడడం మొదలు పెట్టేశాడు, పావులు కదుపుతూ వస్తున్నాడు. నిన్ను కూడా త్వరలోనే గుటుక్కున మింగేస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓడిపోవడానికి, పారిపోవడానికి నేను శివగామిని కాదు కదా, శిశిరాని. నాకు కూడా తెలుసు కదా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో. అయినా నా భర్త నాతో ఎలా ఉంటే నీకేంటంట? అది కూడా నువ్వే నిర్ణయిస్తావా? నాన్సెన్స్. నువ్వు ఇలా ఉన్నంత వరకు, నీ పొగరు తగ్గినంత వరకు నీ బతుకు ఇంతే ఉంటుందిలే. పాపం. సరే, ఓ